డాక్టర్ రవికిరణ్. మీరు చూస్తున్నారు డాక్టర్ రవికిరణ్ పెట్ కేర్. ఈ వీడియోలో మనం డాగ్కి నాన్ వెజ్ పెట్టచ్చా లేదా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. అయితే చాలాసార్లు కేసులు ఏ విధంగా ఉంటాయంటే, సార్ అది నిన్ననే నాన్ వెజ్ పెట్టగానే డాగ్స్కి మోషన్స్ అయినాయి, బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి అని చెప్పేసి చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అసలు డాగ్స్కి నాన్ వెజ్ పెట్టచ్చా లేదా అని చెప్పేసి. ఇక్కడ చిన్న ప్రిన్సిపల్ ఏంటంటే, డాగ్ అనేది కండిషనల్ కార్నివోర్ అంటారు. కండిషనల్ కార్నివోర్ అంటే ఖచ్చితంగా నాన్ వెజే పెట్టాల్సిన అవసరం లేదు, వెజ్ కూడా పెట్టచ్చు. కానీ వాటికి ప్రోటీన్ కంటెంట్ మాత్రం ఖచ్చితంగా మినిమం 20% ఉండే విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ నాన్ వెజ్ వల్ల మోషన్స్ అవుతుంది అంటే ఎప్పుడు అవుతాయంటే, నాన్ వెజ్ సరిగా బాయిల్ చేయకుండా అవుతాయి. దాంతోపాటు ఒకవేళ మీరు మసాలా కానీ ఇలాంటి సాల్ట్ కానీ ఆనియన్ కానీ అవన్నీ వేసిన నాన్ వెజ్ పెడితే, అంటే మనం ఏ విధంగా తింటామో ఆ విధంగా తయారు చేసిన నాన్ వెజ్ వాటికి పెడితే ఖచ్చితంగా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నాన్ వెజ్ వాటికి ఇవ్వాలనుకుంటే వితౌట్ సాల్ట్, వితౌట్ చిల్లీ ఇవి మాత్రం ఇవ్వకూడదు. ఇది ఆనియన్స్ కూడా అందులో వేయకూడదు. జస్ట్ మీట్ని మాత్రమే బాయిల్ చేసి ఇవ్వండి, సరిపోతుంది. ఒకవేళ పసుపు వేస్తారంటే ఓకే, అది మీ ఇష్టం, అది మ్యాండేటరీ ఏం కాదు. కానీ ఇక్కడ చిన్న రూల్ ఏంటంటే, నాన్ వెజ్ పెడుతున్నారు అంటే వాటిలో ఒక కాల్షియం ఫాస్ఫరస్ రేషియో అనేది దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. ఎందుకు అంటే నాన్ వెజ్లో ఫాస్ఫరస్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, కాల్షియం లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. యాక్చువల్గా డాగ్కి ఫుడ్లో ఏ విధంగా ఉండాలంటే, కాల్షియం ఫాస్ఫరస్ రేషియో అనేది 2:1 రేషియోలో ఉండాలి. కానీ నాన్ వెజ్ కంటిన్యూగా పెట్టడం వల్ల ఏమైందంటే, అది కాస్త కాల్షియం బాగా తక్కువ ఉంటుంది, కానీ ఫాస్ఫరస్ చాలా ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏమైందంటే డాగ్స్కి ఫ్రీక్వెంట్గా ఫ్రాక్చర్స్ కావడం కానీ, లేదంటే డాగ్ యొక్క బోన్స్ ఉంటాయి కదా, బోన్స్ పల్చగా అవడం కానీ, లేదంటే స్ట్రెంత్ చాలా తక్కువగా ఉండడం కానీ, డెన్సిటీ చాలా తగ్గిపోవడం కానీ, అలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నాన్ వెజ్ పెడుతున్నప్పుడు ఖచ్చితంగా డాగ్స్కి కాల్షియం సిరప్ అందించే ప్రయత్నం చేయండి. లేదంటే చూయింగ్ బోన్స్ ఉంటాయి కదా, ఆ చూయింగ్ బోన్స్ ఇచ్చినా పర్లేదు, మంచిది. కానీ ఒకవేళ నాన్ వెజ్లో కూడా ఆర్గాన్ మీట్స్ ఇవ్వకూడదు. ఆర్గాన్ మీట్స్ అంటే లివర్ కానీ కిడ్నీ కానీ ఇస్తారు కదా, అవి ఇస్తే ఏమైందంటే డాగ్లో ఫర్ ఎగ్జాంపుల్ డాల్మేషన్ అనే బ్రీడ్ ఉందనుకోండి, ఆ డాగ్లో ఏమైందంటే కిడ్నీ స్టోన్స్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆర్గాన్ మీట్ మాత్రం ఇవ్వకండి, అంటే కిడ్నీ లివర్ మాత్రం 80% ఇవ్వకండి. అది కాకుండా నాన్ వెజ్ మన మీట్ మాత్రం ఇవ్వచ్చు, నో ఇష్యూ. అండ్ ఇప్పుడు డాగ్లో ప్రోటీన్ కంటెంట్ ఎంత ఉండాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెంట్ డాగ్ కానీ లేదంటే పాలిచ్చే డాగ్ కానీ వాటికి 25 to 34% ప్రోటీన్ ఫుడ్ మాత్రమే ఇవ్వండి. అంటే మీకు ఏదైనా డాగ్ ఫుడ్ తీసుకుంటారు అనుకోండి, అందులో లేబుల్ చెక్ చేసుకోవచ్చు ప్రోటీన్ పర్సెంట్ ఎంత ఉంది అని. అదే మీరు ప్రెగ్నెంట్ కానీ లేదంటే పాలిచ్చే డాగ్ కానీ దానికైతే 25 to 34 ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఇవ్వాలి. అదే గ్రోయింగ్ పప్పి ఉందనుకోండి, పెరుగుతున్న పప్పి ఉందనుకోండి, దానికైతే అట్లీస్ట్ 25% ప్రోటీన్ కంటెంట్ ఉన్నది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అడల్ట్ ఉందనుకోండి, సో పెద్దగా అయిపోయింది, 5-6 years అయిపోయింది, ఇంకా ఏజ్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, అటువంటి డాగ్స్కి మాత్రం మీరు అట్లీస్ట్ ప్రోటీన్ కంటెంట్ అనేది 18% ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఇస్తే సరిపోతుంది. అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏదైనా పర్లేదు. కానీ ఒకసారి మీరు ప్రోటీన్ కంటెంట్ ఫుడ్ ఉన్నది చెక్ చేసుకొని మీరు ప్లాన్ చేసుకున్న పర్లేదు, లేదంటే కమర్షియల్ ఫుడ్స్ ఉంటాయి కదా, అవి ఇచ్చినా పర్లేదు. మీకు కావాలంటే మంచి కమర్షియల్ ఫుడ్స్ అనేది మీకు ట్యాగ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఎస్పెషల్లీ డాగ్స్కి స్పీసీస్ స్పెసిఫిక్ ఫుడ్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ గోల్డెన్ రిట్రీవర్ అనే బ్రీడ్ ఉందనుకోండి, ఆ బ్రీడ్కి టారిన్ అనే అమైనో యాసిడ్స్ చాలా ఎక్కువగా అవసరం ఉంటుంది. మీరు అది టారిన్ అనే అమైనో యాసిడ్స్ లేదనుకోండి, దానివల్ల ఏమైందంటే ఆ డాగ్కి, అంటే గోల్డెన్ రిట్రీవర్ అనే బ్రీడ్కి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీ డాగ్ ఏ బ్రీడ్కి సంబంధించింది, సో దాన్ని బట్టి ఆ బ్రీడ్కి సంబంధించిన ఫీడే ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇటువంటి కొన్ని బ్రీడ్స్కి వేరు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్స్ అనుకోండి, క్యాట్స్ కూడా సపరేట్ ఉంటాయి. అంతేకాని క్యాట్స్కి డాగ్ ఫుడ్ పెట్టడం ఒకవేళ మిగిలిందని చెప్పేసి మాత్రం అటువంటిది మాత్రం చేయకండి. లేదా ఇంట్లో ప్లాన్ చేసుకున్న పర్లేదు, వెజ్ అయినా సరే నాన్ వెజ్ అయినా సరే ప్రోటీన్ కంటెంట్ సరిగా ఉందని చూసుకొని ప్లాన్ చేసుకుంటే సరిపోద్ది. ఇంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఖచ్చితంగా అందరికి షేర్ చేయండి. ధన్యవాదాలు.